హౌస్లోకి కొత్త చీఫ్ అయితే వచ్చేసింది. నిఖిల్ ఆల్రెడీ చీఫ్గా కంటిన్యూ అవుతున్న టైంలో ఇంకో చీఫ్ రిక్వైర్మెంట్ ఇక్కడ ఉంది కాబట్టి ఆ ఇంకో చీఫ్ ఈసారి సీత అయితే అయిపోయిందనమాట. మామూలుగా అయితే సీత ఇంతకుముందే చీఫ్ అవ్వాలి. లాస్ట్ వీకే వాళ్ళ టాస్క్లు ఎవరు బాగాడో అన్నప్పుడు నిఖిల్ని చూస్ చేసుకోమన్నప్పుడు నిఖిల్ సోనియాని చూస్ చేసుకున్నాడు. కానీ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు కాదు బాబు ఇప్పుడు టాస్క్లు ఎవరు బాగాడో ఎవరు నిజంగా వర్త్ చీఫ్ పొజిషన్ కంటే సార్ టాస్కుల పరంగా చూస్తుంటేనైతే సీత సోనియా సీత ఇద్దరు ఆడారు. మరి సోనియా సీత ఇద్దరు ఆడినప్పుడు సీతకి ఎందుకు ఇవ్వలేదు అనేది అక్కడ పాయింట్ రైజ్ అయింది. కానీ దానికి మరీ ఎక్స్టెండ్ చేయకుండా ఆ ఆర్గ్యుమెంట్ని అక్కడికక్కడే క్లోజ్ చేశారనమాట. ఎందుకంటే ఇప్పుడు అది ఆర్గ్యుమెంట్ పెట్టారనుకోండి, నిఖిల్ లాంటి ఒక టాప్ కంటెస్టెంట్, మంచి ఓటింగ్ ఉన్న కంటెస్టెంట్, ఆయన ఇక్కడ డీలా పడిపోయి ఆల్రెడీ ఆయన కంప్లీట్ డీలా పడిపోయాడు. ఏదైతే ఫస్ట్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఉన్న ఫస్ట్ 3 డేస్లో ఉన్న గేమ్ ఆయనకి ఇప్పుడు ఖచ్చితంగా లేదు. సోనియా వల్ల చాలా విధంగా డౌన్ అయ్యాడు. సోనియాతో ఆర్గ్యుమెంట్లు ఫైట్లు పెట్టుకునే కంటే ఫ్రెండ్షిప్ చేయడమే ఉత్తమమైన బాబు అన్నట్టుగా తనను తాను తగ్గించుకుంటూ ఎప్పటికప్పుడు ఉన్నాడనమాట. ఈ టైంలో ఆయన మరింత తగ్గిస్తే సోనియా చేతిలో ఒక పప్పెట్ అవుతున్నావు, ప్రతిదానికి సోనియా సోనియా అంటున్నావు అంటూ ఇలా డైరెక్ట్గా నాగార్జున గారే అనేస్తే అది ఇంకా ఎఫెక్ట్ చూపిస్తుంది గేమ్ మీద అనే ఉద్దేశంతో ఆ పాయింట్ మెన్షన్ చేయకుండా కేవలం అదే ఆ పాయింట్ తీసి మెన్షన్ చేసి మాత్రమే వదిలేశారు. ఎందుకంటే నిఖిల్కి అర్థం కావడానికి, నిఖిల్కి అర్థమైంది కాబట్టే ఆయన గ్రాస్పింగ్ పవర్తో ఇప్పుడు ఏం చేశాడు, నిన్న నామినేషన్స్ టైంలో లెక్క ప్రకారంగా ఆయన సోనియాతో ఉన్న బాండింగ్తో సోనియాని సేవ్ చేయొచ్చు, కానీ సోనియాని సేవ్ చేయకుండా నైనికాని సేవ్ చేశాడు. సో ఇలా మెల్లమెల్లగా తను అర్థం చేసుకుంటున్నాడు. సో ఇలాంటి టైంలో సీత అవ్వాలి కదా లెక్క ప్రకారంగా చీఫ్ అన్నట్టుగా మొన్న వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు ఇండైరెక్ట్గా చెప్పేసేసరికి ఇప్పుడు సీతనే అయిపోయిందనమాట. ప్రాసెస్ ఏంటంటే బొమ్మలన్నీ పెట్టేస్తారు, కంటెస్టెంట్స్ బొమ్మలందరూ ఎవరెవరు చీఫ్ వద్దో వాళ్ళ బొమ్మని పగలగొట్టేయండి అన్నట్టుగా ఒక్కొక్కరు అలా పగలగొడతా ఉంటే లాస్ట్కి మిగిలే బొమ్మ సీత కాబట్టి సీతనే చీఫ్గా అవుతుంది. అండ్ నాగార్జున గారు అంటే మీరు బిగ్ బాస్ టీం ఏదైతే సీత అవ్వాలి కదా లెక్క ప్రకారంగా అన్నట్టుగా మొన్న వీకెండ్ ఎపిసోడ్లో స్క్రిప్ట్ ప్రకారంగా రాశారో ఆ ప్రకారంగా సీతనే ఇప్పుడు చీఫ్ అయితే అయిపోయింది. సో సీత చీఫ్గా ఎలా హ్యాండిల్ చేస్తుంది ఏంటి అంటే సీతకి ఖచ్చితంగా వాళ్ళ క్లాన్లో ఒక స్ట్రాంగ్ తోడు కావాలి. ఆ స్ట్రాంగ్ తోడు ప్రస్తుతానికి సీతా క్లాన్లో ఉన్న మెంబర్స్లో చూసుకుంటే ఒక నబీల్కి మాత్రమే ఆ రేంజ్ పవర్. నబీల్ రేంజ్ ఏంటి, తను ఎంత ఎక్స్ట్రీమ్స్కి వెళ్తాడో తన ఆర్గ్యుమెంట్లో అనేది ఆల్రెడీ నిన్న జరిగిన నామినేషన్స్లో మనం చూసాం కాబట్టి నబీల్ డెఫినెట్లీ మంచి చాయిస్ అవుతాడు. బట్ ఆ క్లాన్లో నబీల్ ఒక్కడే స్ట్రాంగ్. మిగిలిన నలుగురు చాలా వీక్ క్యాండిడేట్స్ అనమాట. చాలా అంటే చాలా వీక్. ఇప్పుడు విష్ణుప్రియ లొల్లిలు పెట్టుకుంటుందేమో కానీ అందులో అర్థమైన లొల్లిలు ఉండదు. ఏది పడితే అది మాట్లాడేస్తే ఏదైనా మాట్లాడింది ప్రాపర్గా గుర్తుండదు. చాలా కన్ఫ్యూజింగ్ మెంటాలిటీ. నైనిక తను బేసిక్గా ఎక్కువ మాట్లాడదు, చాలా సైలెంట్గా ఉంటుంది, రిజర్వ్డ్గా ఉంటుంది. ఏదన్నా టాస్క్ ఇస్తే అప్పుడు ఆ టాస్క్ వెళ్ళి ఆడతా నాకు ఎందుకమ్మా ఇది అన్నట్టుగా తను డ్యాన్స్లు ఎలాగైతే చేసేదో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు డీలో చేసేటప్పుడు ఏంది ఎగ్జాక్ట్గా ఆ పర్ఫార్మెన్స్ చేయాలి అనుకున్నప్పుడు డ్యాన్స్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే యాంకర్ పిలిచినప్పుడు వచ్చేది డ్యాన్స్ చేసేది వెళ్ళిపోయేది కథం. ఈమె బిగ్ బాస్ కూడా అలాగే అనుకొని టాస్క్ పెట్టినప్పుడు నేను వస్తా ఆడతా వెళ్ళిపోతా అన్నట్టుగానే ఉంది. కాబట్టి అలాంటి కంటెస్టెంట్ బిగ్ బాస్లో రాణించడం అనేది చాలా ఇంపాసిబుల్ అని చెప్పాలి, చాలా కష్టం అనే చెప్పాలి. సో విష్ణు నైనిక ఇద్దరు వెళ్ళిపోయారు. నెక్స్ట్ ప్రేరణ నో డౌట్ చాలా బాగా వాయిస్ రేస్ చేస్తుంది, రచ్చ రేస్ చేస్తుంది. కానీ విష్ణు ఎలా రేస్ చేస్తూ ఇప్పుడు ప్రేరణ అదే విధంగా, కాకపోతే ప్రేరణ మీద కొంచెం బెటర్ అనుకోవాలి అంతే. కొంచెం లాజికల్గా బాగా మాట్లాడేస్తుంది అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది విష్ణు ప్రియాతో పోల్చుకుంటే. కానీ మరీ దద్దరిల్లే రేంజ్ ఏ యష్మి రేంజో సోనియా రేంజో అయితే ఖచ్చితంగా ప్రేరణ కాదు. అంత లాజికల్గా మాట్లాడలేదు, ఆ రేంజ్లో తను వాయిస్ అవుట్ చేసే సత్తా లేదు. ఒపీనియన్ బేసిక్గా భాష ప్రాబ్లము మరేంటో కానీ ప్రేరణ ఆవేశం ఉన్నా కూడా ఎక్కడ ఆలోచన అయితే మరి ఆ లెవెల్లో అయితే ఉండదు, యష్మి లెవెల్లో సోనియా లెవెల్లో అయితే. కాబట్టి ప్రేరణ కూడా కంప్లీట్గా మనం కన్సిడర్ చేయలేని పరిస్థితి. తర్వాత ఆదిత్యం, ఇంకా ఈయన గురించి చెప్పేది ఏముంది కొత్తగా. ఆయన ముందు సీజన్ స్టార్టింగ్ నుంచి కూడా ఆయన నేను ఇంతే చేస్తాను, నేను ఇంతే ఉంటాను, నా లిమిట్స్ ఇవి, మీలాగా కుర్ర చేష్టలు అన్నీ చేయలేను, అవతలని హర్ట్ చేయలేను, అవతల మీద ఫిజికల్ హర్టింగ్ కానీ ఆ విధంగా నేను ఉండలేను, కావాలంటే చెప్పండి నన్ను బయటికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను అన్నట్టుగా ఆయన అదే థీమ్తో ఉన్నాడు, అదే గేమ్తో ఆడుతున్నాడు. కాబట్టి అలాంటి మెంటాలిటీ ఉన్నప్పుడు ఏదన్నా బలమైన టాస్క్లు ఉన్నప్పుడు ఆయన ఆడే ప్రసక్తే లేదు. ఆయన క్లాన్ పరంగా ఆడి నేను ఉన్నాను అన్నట్టుగా ఆయన ఒక భరోసా ఇచ్చే పరిస్థితిలో అయితే ఖచ్చితంగా లేడని చెప్పాలి ఆదిత్య. సో ఇప్పుడు ఎవరున్న టోటల్ 6 మెంబర్స్ సీత క్లాన్లో ఉంటే
నైనిక నిఖిల్ క్లాన్లో కేవలం 5 మెంబర్సే ఉన్నారు. నిఖిల్తో కలిపి 5 మెంబర్స్, సీతాతో కలిపి 6 మెంబర్స్. ఇందులో ఒక మెంబర్ ఎక్స్ట్రా ఉన్నారు. హౌస్లో టోటల్ 11 మెంబర్స్ ఉన్నారు కాబట్టి, ప్రస్తుతానికి 11 కంటెస్టెంట్స్ ఉన్నారు కాబట్టి. సో ఎక్కువ మంది ఉన్నా కూడా సీత క్లాన్ వీక్ అనే చెప్పాలి. తక్కువ మంది ఉన్నా కూడా నిఖిల్ క్లాన్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్, మామూలుగా కాదు. ఎందుకంటే నిఖిల్ క్లాన్లో ఒక్కరు కూడా ఇట్లా తీసి పడేసే విధంగా ఈ కంటెస్టెంట్కి అంత సీన్ లేదు అనిపించే విధంగా ఒక్క కంటెస్టెంట్ కూడా లేరు. ఎందుకంటే నిఖిల్ ఆయన ఇప్పుడు తగ్గారేమో, కానీ మామూలుగా ఇప్పుడు ఆయన బేసిక్గా సోనియా చేతిలో ఒక కీలు బొమ్మలాగా అయిపోయాడు కాబట్టి సోనియా ఉసిగొలిపితే ఎమ్మటే వెళ్ళిపోతాడు అంతే. సో సోనియా అటు పృథ్వీని నిఖిల్ని ఇద్దరిని హ్యాండిల్ చేస్తుంది కాబట్టి వీళ్ళ ముగ్గురు ఇప్పుడు బిగ్ బాస్లో త్రిమూర్తుల్లాగా అయిపోయారు అనమాట. వాళ్ళు చెప్పిందే వేదం, చేసిందే శాస్త్రం అన్నట్టుగా అయిపోయింది. సో ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ గ్రూప్ అని చెప్పాలి వీళ్ళ ముగ్గురి తర్వాత. అండ్ పృథ్వీ ముఖ్యంగా ఫిజికల్ టాస్కులు ఉంటే రచ్చ చేసి వెళ్ళి అవతలని బెదిరించి ఏదేదో చేసేసి రేంజర్ రచ్చ చేసి అయితే టాస్క్ గెలవగలిగే సత్తా ఉంది. ఆ ఫిజికల్ స్ట్రెంత్ పరంగా చూసుకున్నా కూడా అవతలని ఫిజికల్ అటాకులు చేసే విధంగా కూడా భయపెట్టే విధంగా చూసినా కూడా, ఏ విధంగా చూసినా కూడా పృథ్వీ కెన్ డూ ఇట్ టు ద మ్యాక్సిమం. నాగార్జున గారు ఏమన్నా చేయని, నాగార్జున గారు ఎంతైనా తిట్టి, నేను ఉండే పద్ధతి ఇది భయ్, ఏం చేస్తావు, భరించవా, భరించాల్సిందే, భరించలేకుంటే బయటికి వెళ్ళిపో, లేకపోతే భరించు అన్నట్టుగా ఉన్నాడు ఆయన. బిగ్ బాస్ వాళ్ళకు కూడా అదే కావాలి. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ నేచర్తో ఆ కంటెంట్ ఇస్తుంటే జనాలకు బాగా ఎక్కుతుంది, ఎక్కువ మంది జనాలు చూస్తున్నారు, అట్లీస్ట్ తిట్టుకోవడానికైనా చూస్తున్నారు కాబట్టి బిగ్ బాస్ కూడా అది ఎంకరేజ్ చేస్తారు. పెద్దగా పృథ్వీకి దొబ్బులు పెట్టే పరిస్థితి అయితే ఉండదు. ఏదో నామకే వాస్తే 2 అక్షంతలు వేసినట్టుగా వేస్తారు తప్ప మరి సీరియస్గా అయితే వెళ్ళరు. దాని తర్వాత మణికంఠ అసలు ఈ సీజన్ కంప్లీట్లీ వేవ్ స్టార్ట్ అయిందే ఆయన వల్ల, ఆయన చేసిన రచ్చ వల్ల. ఆయన ఫస్ట్ వీక్లో జరిగిన ఎమోషనల్ జర్నీ కావచ్చు, తర్వాత డిఫరెంట్ ఇష్యూస్లో ఆయన వాయిస్ రైజ్ చేయడం కావచ్చు, రచ్చ అవతలతో మాట్లాడేటప్పుడు ఏదైనా ఆర్గ్యుమెంట్ ఉన్నప్పుడు తను ఎంత లెవెల్ కన్నా వెళ్ళగలిగి మాట్లాడగలగడం, అటు ఫ్రెండ్స్ అని చూడకుండా, ఎవరని చూడకుండా తను రైట్ అనిపిస్తే ఎలాంటి పాయింట్ అయినా స్ట్రైట్గా చెప్పగలగడం, ఇలాంటి ఎన్నో పాయింట్స్లో మణికంఠ తగ్గడం అనేది ఎక్కడా చూడలేదు. ప్రతి పాయింట్లో తన ఇంపాక్ట్ అనేది కనిపిస్తూనే ఉంది గేమ్ పైన. సో మణికంఠని కూడా సూపర్ స్ట్రాంగ్ అని అనుకోవచ్చు. దాని తర్వాత యష్మి ద ఫైర్ బ్రాండ్, ఆడపులి, డౌట్ లేకుండా ఆడపులి అనే ట్యాగ్ ఈ సీజన్లో ఎవరికైనా ఇవ్వగలుగుతున్నామంటే అది యష్మికి మాత్రమే. సెకండ్ వీక్లో చాలా వర్స్ట్ గేమ్ ఆడి చాలా నెగిటివిటీ తెచ్చుకుందా అనుకున్న టైంలో థర్డ్ వీక్లో అది కవర్ చేసుకుంది. ఫోర్త్ వీక్లో కూడా అది అలాగే మేనేజ్ చేస్తూ ఒక పాజిటివ్ వేలోనే ముందుకెళ్తుంది. ముఖ్యంగా సోనియాతో జరిగిన ఇందాక రచ్చ ఏదైతే ప్రోమో 1లో జరిగిందో దాంట్లో ఎంత లాజికల్గా ఆర్గ్యూ చేస్తుంది, ఎక్కడ బ్యాలెన్స్ అవుట్ కాకుండా చాలా ప్రాపర్గా బ్యాలెన్స్డ్గా ఆర్గ్యుమెంట్ పెడుతుంది తప్ప పిచ్చిగా సెకండ్ వీక్లో చేసినట్టుగా అయితే చేయట్లేదు. సో ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ లేడీ అన్నట్టుగా మరో స్ట్రాంగ్ లేడీ అన్నట్టుగా చెప్పొచ్చు. అసలు ఇద్దరు, ఒక పులి ఒక సింహం, ఇది ఒకే దాంట్లో ఒకే వరలో ఉన్నట్టు అటు సోనియా యష్మి ఇప్పుడు ఒకే క్లాన్లో ఉన్నారనమాట. సో అదొకటి మనకి చెప్పుకోవాల్సిన అంశం ఇక్కడ. సో నిఖిల్ క్లాన్లో నిఖిల్, సోనియా, పృథ్వీ, మణికంఠ, యష్మి 5 ఉన్నారు. 5 ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ పీపుల్. సీత క్లాన్లో 6 ఉన్నారు. సీత, విష్ణు, నైనిక, ప్రేరణ, ఆదిత్య, నబిల్. ఒక్క నబిల్ తప్ప మిగతా 5 కూడా పెద్దగా అవుట్ స్పోకెన్ ఏం కాదు, బయటికి వెళ్ళి లొల్లి పెట్టుకుని ఏం కాదు, టాస్క్లు అంటే ఇరగదీసి కుమ్మేసి రచ్చకీడ్చే లెవెల్ ప్లేయర్స్ కూడా కాదు. సో ఏ పరంగా చూసుకున్నా కూడా మళ్ళీ ఈసారి దెబ్బ అనేది సీత క్లాన్కే పడేలా ఉంది. నిఖిల్ క్లానే మళ్ళీ ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉన్నట్టుగా ఉంది. నిఖిల్ కంప్లీట్గా చీఫ్ పొజిషన్ నుంచి బయటకు వచ్చి, చీఫ్ పొజిషన్ నుంచి వచ్చినా కూడా తను ఏదో ఒక క్లాన్లో ఉంటాడు కదా. ఏదో ఒక క్లాన్లో ఉన్నప్పుడు నాకు తెలిసి పృథ్వీ అండ్ సోనియా ఆపోజిట్ క్లాన్లో ఉండాలి, లేకపోతే సోనియాతో సంబంధం లేకుండా మన నిఖిల్ అండ్ పృథ్వీ ఒక క్లాన్లో ఉండాలి, సోనియా సపరేట్ క్లాన్లో ఉండాలి. కాబట్టి అప్పుడు మనకి వీళ్ళ ఇండివిజువల్ స్ట్రెంగ్త్ అనేది తెలుస్తుంది అన్నమాట. ఎందుకంటే సోనియా ఒక క్లాన్లో ఉండి వీళ్ళిద్దరు వేరే క్లాన్లో ఉంటే పృథ్వీనో నిఖిల్నో ఈమె ఇంపాక్ట్ చేయడమో ఉసిగొల్పడం లాంటి అంశాలు ఉండవు కాబట్టి అప్పుడు వీళ్ళిద్దరు ఎంత బాగా ఆడతారు. అప్పుడు కూడా పృథ్వీ నో డౌట్ ఫిజికల్గా టాస్కులు ఆడటంలో అంతే స్ట్రాంగ్ అయితే ఉంటుంది, అంతే స్ట్రెంగ్త్ అయితే చూపిస్తాడు. నిఖిల్ పరంగా చూసుకుంటే అదే లెవెల్ ఇంపాక్ట్ అనేది తను చూపించగలుగుతాడా, సోనియా ఉసిగొల్పకుండా నిఖిల్ అంత స్ట్రాంగ్గా ఆడగలడా లేదా అనేది మనం చూడాలన్నమాట. ఓవరాల్గా ప్రస్తుతానికి అయితే ఈ 2 క్లాన్స్ మనకి సిద్ధమయ్యాయి. నిఖిల్ క్లాన్తో పాటు సోనియా క్లాన్ కూడా సిద్ధమైంది. ఈ క్లాన్లో ఎలా ఉండబోతుంది ఏంటనేది ఈ వారం మొత్తం మనం చూడగలుగుతాం అనమాట. ప్రతిసారి ఇమ్యూనిటీ లేదు, చీఫ్కి ఇమ్యూనిటీ లేదు అన్నట్టుగా స్టార్టింగ్లో అనేసి ఇమ్యూనిటీ మాత్రం అదే పనిగా ఇస్తూనే ఉన్నారు. అసలు నిఖిల్ నామినేషన్ వచ్చేసి
ఎన్ని రోజులైంది. సో ఒక చీఫ్ పొజిషన్లో తను ప్రతిసారి నామినేషన్ మిస్ అవుతూనే ఉన్నాడు. ఎవరినో ఒకరిని సేవ్ చేయడం, ఎవరి వల్ల సేవ్ అవ్వడం ఇలాగే జరుగుతుంది. కాబట్టి ఇమ్యూనిటీతో లింక్ పెట్టకుండా చీఫ్ పొజిషన్ని సపరేట్గా ఒక డిఫరెంట్ వేలో తీసుకెళ్తేనే అప్పుడు క్యాప్టెన్సీకి చీఫ్ అనే కొత్త టర్మ్కి ఇది అనేది ఉంటుంది. అది అబ్బా భలే డిజైన్ చేశారా కొత్త కాన్సెప్ట్ అన్నట్టుగా ఉంటుంది. లేకపోతే మళ్ళీ ఆ క్యాప్టెన్సీకే పేరు మార్చి పెట్టారా అని అంటారన్నమాట. సో హోప్ దే విల్ రికగ్నైజ్ దిస్. అండ్ ఫైనలీ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడుతూ ఉంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తాయి. దయచేసి లైకులు అయితే మిస్ చేయకండి. మై సిన్సియర్ రిక్వెస్ట్. బాయ్.